నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శ్రేష్టమైన నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ నేటి దిన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? మరొకసారి మరలా మనం కలిసి దేవుని సన్నిధిలో కనబడటానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశమును బట్టి మరొకసారి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీకు శుభాలను అందిస్తూ దేవుని నామం పేరట వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మీరు మీ కుటుంబాలు దేవుని కృపలో వర్ధిల్లాలని, మీరు ధన్యులుగా తీర్చబడాలని, సుఖ సంతోషాలను కలిగి ఉండాలని మీ పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఈ ధ్యానంలోనికి ఆహ్వానిస్తున్నాను. 33 పాఠాలను ముగించామండి. 34వ పాఠంలోనికి మనం రావటం జరిగింది. ప్రియులారా, 33 పాఠాలు విన్నారని, ఆశీర్వదించబడ్డారని మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. ఈ విషయాన్ని, మీరు దీవించబడిన విషయాన్ని నాకు తెలియజేసిన వారికి వందనాలు. తెలియజేయని వారు కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియజేసినట్లయితే మిమ్మల్ని బట్టి దేవుని స్తుతించటానికి నాకు ధైర్యం కలుగుతుంది. ప్రియులారా, మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి? సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ముందుగా ఇంటిమేషన్ వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ధ్యానాల్ని ఎవరు ధన్యులు అన్న ఈ శీర్షిక మీద ప్రారంభించినటువంటి ఈ ధ్యానాల్ని మీరు ఎవరికన్నా షేర్ చేసినట్లయితే మీరు కూడా దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందిన వారు అవుతారు. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమం మీ ముందుకు తీసుకురావటానికి దైవదాసులు చేస్తున్న కృషికి వారికి అభినందనలు తెలియజేస్తూ దేవుని నిండైన దీవెనలు వారికి రావాలని వారి పక్షముగా మీ పక్షముగా నేను ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, 34వ పాఠంలోనికి వద్దామండి. ఈ దిన వాక్య ధ్యానము నిమిత్తము ఎంచుకొనబడినటువంటి వాక్యము ఏమిటి అంటే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో ఒక ధన్యకరమైన మాట ఉన్నదండి. ఒక ధన్యకరమైన మాట, ఎవరు ధన్యులు అన్న మాటని మనం ధ్యానం చేస్తున్నాం కదండి. ఈరోజు ఎవరు ధన్యులు అన్న మాటను ధ్యానం చేయటం ద్వారా మనము కూడా అలాంటి ధన్యతను పొందుకోవాలి అన్న మన హృదయ వాంఛను దేవుడు తీర్చినట్లుగా ఈ వాక్య ధ్యానాన్ని మనం ఆరంభిద్దాం. ప్రియులారా, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో ఒక ధన్యకరమైన మాట ఉన్నదండి. అదేమిటి అంటే, ఆనందకరమైన దేశములో నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులని చెప్పుకొందురు. మీరు ఆనందకరమైన దేశంలో ఉంటారు, మీ ముఖంలో ఆనందం ఉంటుంది. మిమ్మును చూసిన వారు అన్యులైనప్పటికీ కూడా అబ్బా వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారండి అని మిమ్మును బట్టి వారు మిమ్మును గురించి చెప్పుకుంటారంట. ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. అప్పుడు అన్యజనులందరూ, మిమ్మల్ని చూసిన వారందరూ అబ్బా వీళ్ళు ఎంత ధన్యులండి అని అనుకుంటారంట. బాగుంది కదండి. మనం ఆనందకరమైన దేశంలో నివసించినప్పుడు, మన ముఖాల్లో ఆనందము కలిగినప్పుడు, మన కుటుంబాల్లో అలాంటి ఆనందాన్ని ఇతరులు చూసినప్పుడు, ప్రియులారా, వీళ్ళు ఎప్పుడూ సంతోషంగా సమాధానంగా ఉంటారండి. వీళ్ళు ఏం తింటున్నారో ఎంత బాగున్నారో అనుకుంటారు కదా. ప్రియులారా, ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటి అంటే ఆనందకరమైన దేశంలో. మరి ఈ దేశము ఎక్కడున్నది? ఆ దేశానికి అందరం వెళ్ళిపోదామండి. అలాంటి ఆనందకరమైన దేశంలో అందరం ఉండాలని మనకి ఇష్టమే కదా. ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ధన్యులుగా ఉండాలని, దీవించబడ్డవారిగా ఉండాలని, భాగ్యవంతులుగా ఉండాలని మనకు అందరికీ ఇష్టమే కదండి. మరి అలాంటి ఆనందకరమైన దేశం ఎక్కడుందో తెలిస్తే అక్కడికి వెళ్ళిపోదాం. ప్రియులారా, ఈ ధ్యానాన్ని మనం కొనసాగించే ముందుగా మిమ్మల్ని కొంచెం చరిత్రలోకి నడిపించాలి అని నేను ఆశపడుతున్నాను. ప్రియులారం, ఈ ఆనందకర దేశం అమెరికా వెళితే బాగుంటుందేమో కదండి. అక్కడైతే ఆనందంగా ఉండొచ్చేమో అని మనం అభిప్రాయపడుతూ ఉంటాం. లేదా స్విట్జర్లాండ్ వెళితే బాగుంటుందేమో, లేకపోతే సింగపూర్ వెళితే బాగుంటుందేమో, అక్కడ ఉంటే ఆ దేశంలో ఉంటే ఆనందంగా ఉంటామేమో అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ప్రియులారా, అక్కడ ఉన్న వాళ్ళకి కష్టాలు అక్కడ ఉన్నాయండి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ విషయం బాగా అర్థమైంది కదా.
బాగా అర్థమైంది. ఎక్కడున్న వాళ్ళకైనా ఈ ఈ యొక్క ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ దుఃఖాలు, ఈ మరణాలు తప్పలేదు అన్న విషయం మనకి ఈ కరోనా టైంలో బాగా అవగతమైంది ప్రియులారా. అయితే ఈ ఆనందకరమైన దేశం ఎక్కడ ఉంది? మనం అక్కడికి వెళ్ళినట్లయితే ఆనందంగా ఉంటామేమో. ఆ ఆనందకరమైన దేశాన్ని మనం వెతుక్కుంటూ వెళ్ళినట్లయితే మనకు ఒక మాట జ్ఞాపకానికి వస్తుంది. యెరూషలేముకి వెళ్ళినట్లయితే అది మహారాజు పట్టణం కాబట్టి, అది దేవుడు నివాసమున్న స్థలము కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అక్కడ ఉంటే ఆనందంగా ఉండగలుగుతామండి ప్రియులారా? ఈ మాటని నేను మీకు జ్ఞాపకం చేయటానికి కారణం ఏమిటి అంటే ప్రియులారా, ఈ మలాకీ గ్రంథం, మనం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న వాక్యాన్ని కదండి ధన్యుల వాక్యముగా, ధన్యత వాక్యముగా మనం ఈ యొక్క 34వ పాఠాన్ని ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, యెరూషలేము అది దేవుని పట్టణం కాబట్టి అక్కడికి వెళ్ళినట్లయితే మనం ఆనందంగా ఉంటామేమో అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఈ మలాకీ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏమిటి అంటే ఈ యొక్క యెరూషలేమును గురించే వ్రాయబడింది. ఇక్కడ యెరూషలేములో ఉన్న ప్రజలను గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, మీరు యెరూషలేముకు తిరిగి వచ్చారు అంటే వారు బబులోను దేశాన్ని నుంచి యెరూషలేముకు తిరిగి వచ్చారు ప్రియులారా. అంతవరకు కూడా బబులోను దేశంలో 70 సంవత్సరాలు వారు పరవశులుగా లేదా బంధించబడినటువంటి వారుగా, చెరగొనబడినటువంటి వారుగా ఆ దేశంలో 70 సంవత్సరాల కాలం గడిపారండి ప్రియులారా. ఇశ్రాయేలు దేశము 12 గోత్రాలుగా విడిపోయిన తర్వాత 10 గోత్రాలు ఇశ్రాయేలు దేశముగాను, 2 గోత్రాలు యూదా దేశముగాను మిగిలిపోయినప్పుడు ఆ 10 గోత్రాలకు సంబంధించినటువంటి ఆ ఇశ్రాయేలు దేశాన్ని ప్రియులారా అష్షూరు రాజు అయినటువంటి పూలు అన్న అష్షూరు రాజు వారిని అష్షూరు దేశానికి చెరగొనిపోయాడండి. అష్షూరు దేశానికి చెరగొనిపోయాడు. అయితే రెండవ విడత ఆ ఇశ్రాయేలు దేశాన్ని మొదటిసారి పూలు అన్న రాజు వచ్చి ఆ అష్షూరు దేశానికి తీసుకెళ్ళిపోయాడు. రెండవసారి తిగ్లత్పిలేసరు అన్నటువంటి రాజు వచ్చి అతను కూడా ఆ ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి వారిని కూడా అష్షూరు దేశానికి చెరపట్టుకుని పోయాడండి ప్రియులారా. అయితే వారు ఇశ్రాయేలీలు ఆ రీతిగా వెళ్ళిపోతే ఇంకా యోధావారు అంటే 2 గోత్రాలకు సంబంధించిన యోధావారు ఉన్నారు కదండి, వాళ్ళని బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు అతను 3 విడతలుగా యూదా దేశం మీద దండెత్తి వారిని కూడా యూదా దేశాన్ని కూడా జయించి వారిని కూడా బబులోను దేశానికి చెరగొనిపోయాడు. నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేసిన మాట, ఇశ్రాయేలు దేశము అష్షూరుకు చెరగొనిపోబడితే యూదా వారిని బబులోను దేశానికి నెబుకద్నెజరు నాయకత్వంలో చెరపట్టుకుని పోయారండి ప్రియుల. ఈ రీతిగా ఇశ్రాయేలు 12 గోత్రాలు వారు కూడా ఆయా దేశాలకు చెదరగొట్టబడ్డారు. అయితే దేవుని కృప వలన ఇర్మియా ప్రవచించాడు, మీకు 70 సంవత్సరముల చెర తీరిన తర్వాత మరలా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీరు తిరిగి మరలా ఇశ్రాయేలు దేశానికి వస్తారు, అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తారు అని ఎప్పుడైతే ఆ యొక్క ఇర్మియా ప్రవచనాన్ని ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని బబులోను దేశంలో ఉన్నటువంటి దానియేలు ఆ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడండి. 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి అని తెలిసినటువంటి ఆ యొక్క దానియేలు దేవుని సన్నిధిలో తాను తగ్గించుకొని తన పాపాలని, తన దేశం యొక్క, తన ప్రజల యొక్క పాపాలని ఒప్పుకుంటూ, ప్రభువా నువ్వు 70 సంవత్సరాలు తీరిన తర్వాత మరలా విమోచిస్తానన్నావు, మరలా మా దేశానికి మమ్మల్ని పంపిస్తానన్నావు అనే వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా
కోరెషు అన్న రాజు ఆ బబులోను దేశాన్ని పరిపాలించడానికి వచ్చాడండి ప్రియులారా. ఆ రీతిగా కోరెషు, పారసీక రాజు అయినటువంటి కోరెషు పరిపాలనకు వచ్చినప్పుడు అతను ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని అంటే, ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో మా బబులోను దేశంలో ఇశ్రాయేలీలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి తమ దేశానికి వెళ్ళిపోవచ్చు అన్న ఆజ్ఞను జారీ చేశాడు. ఆ రీతిగా జారీ చేసినప్పుడు ఆ ఇశ్రాయేలు దేశానికి నా దేవుడు నివాసం ఉన్న స్థలము, దేవుడు ఆశీర్వదించిన స్థలం, దేవుడు మాకు స్వాస్యముగా పంచిపెట్టిన ఆ దేశానికి మేమందరం కూడా వెళతాము అని ఇష్టపడినటువంటి వారందరూ కూడా తిరిగి జెరుబ్బాబెలు నాయకత్వంలో యెరూషలేముకి తిరిగి రావటం జరిగిందండి. ఈ విషయాలు అంటే ఇశ్రాయేలు చెరగొనిపోబడినటువంటి విషయాలు రాజుల రెండవ గ్రంథంలో 15వ అధ్యాయంలోను, తర్వాత యోధావారు చెరపట్టబడినటువంటి విషయాన్ని దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 36వ అధ్యాయంలోను చూడగలుగుతామండి. తిరిగి వారు జెరుబ్బాబెలు నాయకత్వంలో, అంటే ఈ విషయాలు ఎజ్రా గ్రంథంలో ఉంటాయండి. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రియులారా, జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి బబులోను దేశాన్ని నుంచి ఇశ్రాయేలు దేశానికి తిరిగి రావటం జరిగింది. తిరిగి మరలా పారసీక రాజు అనేటువంటి అర్తహషస్త అన్న రాజు కాలంలో ప్రియులారా, అంటే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయాన్ని చెప్తున్నాను నేను. అర్తహషస్త అన్న కాలంలో ఎజ్రా నాయకత్వంలో తిరిగి వారు యెరూషలేముకు రావటం జరిగింది. ఈ రీతిగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అనుకున్నటువంటి మాట, దేవుడు నివాసం ఉన్నటువంటి స్థలంలో ఉన్నవారు ఆనందకరమైన దేశంలో నివసిస్తారు అని వారు ఆశతో ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చారు. ప్రియులారా, ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏమిటి అంటే, ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ వీరు విపరీతమైనటువంటి కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రియులారా, వారి పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ ఇశ్రాయేలు దేశంలో ఆనందంగా జీవించాలి అని, అక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశం అది కాబట్టి మేము అక్కడికి వెళ్ళినట్లయితే ఆనందంగా ఉంటామని ఆశతో తిరిగి వచ్చినటువంటి ప్రజలకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమి ఎదురైంది అంటే, వాళ్ళు విస్తారమైనటువంటి కరువును అనుభవిస్తూ ఉన్నారండి. వారు బహు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రియులారా, వారు విస్తారముగా విత్తినను కొంచెమే పండుతుందంట, భోజనము చేసిన ఆకలి తీరట్లేదంట, పానము చేసిన దాహము తీరట్లేదంట, దుప్పట కప్పుకున్న చలి ఆగట్లేదంట. అంటే వారు సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా చిల్లి సంచిలో వేసినట్లుగా అయిపోతుంది. ప్రియులారా, అంటే వారు ఆనందకరమైన దేశంలోనికి వద్దామని ఇశ్రాయేలు దేశానికి వచ్చారు. అక్కడికి వచ్చి కూడా వారు కష్టాల్ని అనుభవిస్తూ ఉన్నారు, కరువుని అనుభవిస్తున్నారు, వేదనను అనుభవిస్తున్నారు. ప్రియులారా, అలాంటి సమయంలో వ్రాయబడినటువంటి ఈ గ్రంథము మలాకీ గ్రంథం. ప్రియులారా, ఈ మలాకీ అన్న ప్రవక్త ఇతడు ప్రవచనం చెప్తూ అంటున్నాడు, మీరు ఇశ్రాయేలు దేశానికైతే తిరిగి వచ్చారు, కానీ మీరు మనుషులు ఇక్కడ ఉన్నారు, కానీ మీ మనసులు ఇంకా ఎక్కడో ఉన్నాయి. మీరు దేవుని దగ్గరకు తిరిగి రాలేదు. దేశానికైతే తిరిగి వచ్చారు, కానీ దేవుని దగ్గరకు తిరిగి రాలేదు. అందుకే మీరు ఆనందాన్ని లేదా ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు అని ఈ యొక్క మలాకి ప్రవచనాలు చెప్పటం మొదలుపెట్టాడు. ప్రియులారా, అయితే మనం ఆనందకరమైన దేశంలో నివసించాలి అంటే యెరూషలేము నిజముగా వాస్తవానికి అది ఆనందకరమైన దేశమే. ఎందుకు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 18వ వచనములో దేవుడు చెప్తున్నాడండి, నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించాను అని యెషయా గ్రంథము 65వ అధ్యాయము 18వ వచనములో చెప్పబడింది. ప్రియుల, అంటే నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగానే ఉంచాను, అక్కడ ప్రజలను హర్షించు వారినిగా సంతోషించు వారినిగా ఉంచాను.
అని దేవుడు చెప్పాడు. అంటే యెరూషలేము దేవుడు కోరుకున్న పట్టణం. ప్రియులారా, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. యెరూషలేము దేవుడు కోరుకున్న పట్టణం. అందుకని అక్కడున్న ప్రజలని దేవుడు దీవిస్తాడు. ఒకానొక సమయంలో, ఆ కాలంలో సొలొమోను అన్న రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను పరిపాలిస్తున్న దినాల్లో దేవునికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి, అద్భుతకరమైనటువంటి, ఒక ఘనమైనటువంటి దేవాలయాన్ని కట్టాడు. ప్రియులారా, ఆ దేవాలయాన్ని కట్టినప్పుడు దేవుని సన్నిధి ఆ స్థలం మీద దిగివచ్చింది. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏమిటి అంటే, దేవుని సన్నిధి ఉన్నటువంటి దేశము లేదా ఆ కుటుంబము లేదా ఆ వ్యక్తి ఆనందకరమైన దేశంలో నివసిస్తుంది. దేవుడు అన్నాడు, ఇది నేను కోరుకున్న పట్టణం, నా కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా దీని మీద ఉంచుతాను నేను అని దేవుడు సెలవిచ్చాడు. నాకు ఒక మందిరాన్ని కట్టండి, ఆ మందిరంలో నేను నివాసం ఉంటాను అని సెలవిచ్చాడు. ప్రియులారా, అయితే వారు మందిరాన్ని కట్టారు, కానీ ఆ మందిరంలో ఏమి జరుగుతుంది అంటే, ఈ మలాకీ ప్రవక్త ప్రవచించే కాలం నాటికి ఆ మలాకీ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 3 అధ్యాయాలు ఉంటాయి. ప్రియులారా, ఈ యొక్క గ్రంథాన్ని కానీ మనం జాగ్రత్తగా చదివినట్లయితే 3 అధ్యాయాలు ఉంటాయండి. ఈ 3 అధ్యాయాలు చదవటానికి 7 నిమిషాల కాలం పడుతుందండి. ఈ యొక్క గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే ప్రియులారా, దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు దేశానికైతే యెరూషలేముకైతే తిరిగి వచ్చారు, కానీ ఇక్కడ దేవుణ్ణి ఘనపరచట్లేదు. ఈ మలాకీ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క హెచ్చరికల్ని నేను కొన్ని ఇక్కడ నేను నోట్ చేయటం జరిగింది. ప్రియులారా, వాటిని మీకు వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు ఆనందకరమైన దేశంలోకి అయితే వచ్చారు. యెరూషలేము అంటే దేవుని కోరుకున్న పట్టణం, దేవుడు నివాసమున్న పట్టణం. ఎప్పుడైతే దేవుడు నివాసం ఉన్నదో ఆ స్థలం ఆనందకరమైనదిగాను, అక్కడ ఉన్న వారిని హర్షించు వారిని గాను చేస్తానని దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వారు బబులోను నుంచి యెరూషలేముకైతే మనుషులు తిరిగి వచ్చారు, కానీ మనస్సులు మాత్రం తిరిగి రాలేదు. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఇక్కడికి వచ్చి మీరు నన్ను దేవుణ్ణి ఘనపరచడం లేదు. వాళ్ళు ఇక్కడ చేస్తున్న పనులు ఏమిటి అంటే, నేను కొన్ని ఇక్కడ నోట్ చేసుకోవటం జరిగింది. ప్రియులారా, మీరు ఇక్కడ ఉన్నారు కానీ, దేశంలో ఉన్నారు కానీ దేవుణ్ణి ఘనపరచట్లేదు మీరు. రెండవ విషయం ఏంటి అంటే, అపవిత్రమైన వాటిని, చెడిపోయిన వాటిని నాకు అర్పిస్తున్నారు. మీకు పనికిరాని నాకు ఇస్తున్నారు, మీకు అక్కర్లేని నాకు ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటివి మీరు చేస్తూ నా మందిరానికి వచ్చి మీకు అక్కర్లేని నాకు అర్పిస్తున్నారు. కాబట్టి మీలో ఎవరన్నా ఒక మంచి వ్యక్తి ఎవరన్నా ఉంటే అర్జెంటుగా వెళ్ళి ఆ మందిరపు తలుపులు మూసేయండి, అప్పుడు సంతోషపడతాను నేను. మీరు మందిరము తెరిచి మందిరంలో నాకు ఇష్టం లేని బలులు అర్పించటం ద్వారా, నన్ను కనపరచకుండా మీరు ప్రవర్తించటం ద్వారా నా మందిరపు తలుపులు మూసివేయవాడు ఒకడు మీలో ఉండినేడలే నేను సంతోషిస్తానంటున్నాడు. ప్రియులారా, ఆ మాట చెప్పడానికి దేవుని హృదయం ఎంత ఘోషించుంటుందో కదండి. ప్రియులారా, ఈ దినాల్లో ఎక్కువగా జరుగుతున్నటువంటి సంభవాలు ఇవే అండి. దేవుడు ఆ మందిరాలను చూసి అంటున్నాడు, తలుపులు మూసి అవతలకు పోండి అంటున్నాడు. తలుపులు తెరిచి లోపలికి వచ్చి ఆరాధించండి అంటలేదు. ఎందుకు అంటే, మందిరానికి వస్తున్నారు కానీ నన్ను ఘనపరచట్లేదు. మీ గొప్పలు చూపించుకుంటున్నారు, మీరు ఘనత తెచ్చుకుంటున్నారు. మీకు అక్కర్లేని, మీకు పనికిరానివి ఏమన్నా ఉంటే నాకు అర్పిస్తున్నారు. మీ పనికిరాని హృదయాన్ని నాకు ఇస్తే నేను బాగు చేస్తాను అంటున్నాను, కానీ మీకు పనికిరానివి నాకు అర్పిస్తున్నారు. ప్రియులారా, అందుకని నా మందిరపు తలుపులు మూసేయండి. అలాంటి స్థలంలో నేను ఉండగలనా? అలాంటి అపవిత్రమైన స్థలంలో నేను ఉండలేకపోతున్నాను. నేనున్న కాడ ఆనందం ఉంటుంది, నేనే లేకపోతే ఇంకా మీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాడు. ప్రియులారా, అంతేకాకుండా అనేకులను అభ్యంతరపరచువారుగా ఉన్నారు. 3వ అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇవన్నీ కూడా మలాకీ గ్రంథంలో ఉన్న పాయింట్లండి. నేను వాటన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించడం జరిగింది. అనేకులను అభ్యంతరపరుస్తున్నారు. మీరు రారు, వచ్చే వాళ్ళకి అడ్డం తగులుతున్నారు. మీరు చూస్తున్నాం కదండి. మీరు దేవుని దగ్గరకు రావట్లేదు, ఎవరన్నా వస్తే వాళ్ళకి అభ్యంతర కారణముగా ఉన్నారు. యేసయ్య సాక్షాత్తు యేసయ్య చెప్పాడు, మీలో
ఎక్కడైనా కానీ చిన్న బిడ్డకు అభ్యంతర కారణంగా ఉన్నా కూడా వాడిని తీసుకెళ్ళి ఎత్తి సముద్రంలో వేయండి, మళ్ళీ పైకి తేలి రాకుండా ఒక రాయి గట్టి అవతలేయండి అన్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు మీరు రావట్లేదు సరిగదా, వచ్చే వాళ్ళకు కూడా మీరు అభ్యంతర కారణంగా ఉన్నారు. అలాంటి స్థలంలో నేను ఎందుకు ఉంటాను? నేనున్న స్థలంలో ఆనందం ఎలా ఉంటుంది? అక్కడ ఉన్న ప్రజలు హర్షించే వారిగా ఎలా ఉంటారు? కాబట్టి మీరు ఆ విషయంలో జాగ్రత్త పడండి అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. అంతేకాకుండా 4వ విషయాన్ని చెప్తున్నాను నేను. యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును మీరు అపవిత్రపరుస్తున్నారు. నాకు ప్రియమైన పట్టణము, ఇది నేను కోరుకున్న పట్టణము, నేను దాన్ని పరిశుద్ధపరిచాను అని యెరూషలేమును లేదా దేవుని మందిరాన్ని, ఈ రోజుల్లో మనం యెరూషలేమును గురించి కాదు కానీ ప్రియులారా, మన సంఘాలను గురించి, మన కుటుంబాలను గురించి, మన జీవితాలను గురించి చెప్తున్నాడు దేవుడు. నేను పరిశుద్ధపరిచిన వాటిని మీరు అపవిత్రపరుస్తున్నారు. అలాంటి పరిచినటువంటి స్థలంలో నేను ఉండను. నేను లేకపోతే ఆనందం లేదు, అక్కడ ప్రజలు హర్షించే వారిగా ఉండరు. అంతేకాకుండా 5వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు మీ భార్యలను విసర్జించారు లేదా మీ భర్తలను మీరు విసర్జించారు. మీరు వ్యభిచారులుగా ఉంటున్నారు, కుటుంబాల్లో నెమ్మది లేని వారిగా ఉంటున్నారు, ఒక్కచోట ఉంటున్నారు కానీ మీ మనసులు కలిసి లేవు. కాబట్టి అలాంటి గృహాల్లో నేను ఎలా ఉండగలుగుతాను? అలాంటి దేశంలో, అలాంటి సంఘంలో నేను ఎలా ఉండగలుగుతాను? కాబట్టి అలాంటి స్థలంలో నేను లేను. కాబట్టి ఆ దేశము ఆనందకరముగా లేదు. నేనున్న చోట ఆనందం ఉంటుంది, నేనున్న చోట ఉన్న ప్రజలు హర్షించేవారిగా ఉంటారు. కాబట్టి ఆ రీతిగా మీరు ఉండటానికి వీలు లేదు అని దేవుడు ఈ సమయంలో మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. 6వ మాట నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. అంతేకాకుండా మీ మాటల చేత నన్ను ఆయాసపరుస్తున్నారు. వీళ్ళు బబులోను దేశం నుంచి యెరూషలేముకైతే తిరిగి వచ్చారు, కానీ లేదా మన విషయానికి వస్తే మనము దేవుని దగ్గరకు వస్తున్నాము అనుకుంటున్నాము, కానీ ప్రియులారా, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉంటే మన దేవుడు మనలో ఉండలేడు ప్రియులారా. అందుకంటున్నాడు మీ మాటల చేత నన్ను ఆయాసపరుస్తున్నారు. ఏమిటి ఆ మాటలు అంటే, దుష్టులు చూడండి ఎలా వర్ధిల్లుతున్నారో, అక్రమాలు చేసేవాళ్ళు చూడండి ఎంత ఎత్తు బిల్డింగులు కట్టుకుంటున్నారో. దేవుడు ఏం చూడట్లేదండి, దేవుడు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు అని మీరు నాకు అలాంటి అపవిత్రతను ఆపాదిస్తున్నారు. కాబట్టి మీ మాటల చేత నన్ను ఆయాసపరుస్తున్నారు అంటున్నాడు దేవుడు ప్రియులారా. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీ మధ్య నేను ఎలా ఉండగలుగుతాను? నేను లేకపోతే మీకు ఆనందం ఎలా ఉంటుంది అంటున్నాడు ప్రియులారా. ప్రియులారా, ఈ యొక్క మాటని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే మీ ప్రవర్తనను గురించి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియులారా. ఇక్కడ నన్ను అమితంగా హెచ్చరించిన మాట లేకపోతే నా గుండెల్ని పిండిన మాట ఏమిటి అంటే ప్రియులారా, మనలో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు యెహోవాను ఘనపరచట్లేదు, అపవిత్రమైన వాటిని, చెడిపోయిన వాటిని నాకు అర్పిస్తున్నారు, అనేకులకు అభ్యంతర కారణముగా ఉన్నారు, యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలాన్ని మీరు అపవిత్రపరుస్తున్నారు, లేదా మీ కుటుంబాల్లో మీరు భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య నెమ్మది లేని స్థితిలో ఉన్నారు, మీ మాటల చేత నన్ను ఆయాసపరుస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ సమయంలో దేవుడు మనల్ని పిలుస్తున్నాడండి ప్రియులారా. ఏమని అంటే, నిజంగా ఆయన ప్రేమ, ఆయన చాపబడిన బాహువులు మన మధ్య ఉన్నాయి ప్రియులారా. అంటున్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. నేను మార్పు లేని వాడిని, నా దీర్ఘశాంతము ఉన్నది కాబట్టి మీరు ఇంకా లయము కాలేదు. ఇంకా ఇన్ని చేస్తున్నటువంటి మనం లయమైపోవలసిన వారుగా ఉంటున్నాము. కానీ దేవుడు మనల్ని ఎందుకు లయము చేయట్లేదు అంటే, ఇంకా ఎందుకు దేవుడు మనల్ని ఓర్చుకుంటున్నాడు అంటే ప్రియులారా, నేను మార్పు లేని దేవుణ్ణి, నా ప్రేమలో మార్పు లేదు కాబట్టి, నేను కృపగల సింహాసనం మందు కూర్చున్నాను కాబట్టి మీకు ఇంకా అవకాశం ఇస్తున్నాను, నీ ఆయుష్కాలాన్ని ఇంకా పొడిగిస్తున్నాను. వీటన్నిటిలో నువ్వు మార్పు పొందినట్లయితే, ఈ విషయాలన్నిటిని కూడా నువ్వు సరి చేసుకుని నా దగ్గరకు వచ్చినట్లయితే ఆనందకరమైన దేశంలో నివసిస్తావు ప్రియులారా. అంటున్నాడు, యెరూషలేమును నేను ఆనందకరమైన స్థలముగా చేశాను, అక్కడి ప్రజలను హర్షించు వారిగా చేశాను అంటున్నాడు. నా కనుదృష్టి ఈ స్థలమందు ఉంటుంది అంటున్నాడు. అంటే దైవ సన్నిధి ఉన్నటువంటి స్థలంలో నివసించేవారు ధన్యులన్నమాట. ఎవరు ధన్యులండి?
ఆనందకరమైన దేశంలో నివసించు వారు ధన్యులు అంటే ప్రియులారా, ఎవరైతే ఆ దేవుని సన్నిధిని కలిగి ఉంటారో, దేవుడు కోరుకున్నప్పుడు నా సన్నిధి నా కనుదృష్టి యెరూషలేము మీద ఉంచుతాను అన్నాడు ప్రియుల. అంటే ఆయన సన్నిధి, ఆయన కనుదృష్టి మన హృదయంలో ఉన్నట్లయితే, మన కుటుంబాల్లో ఉన్నట్లయితే, మన జీవితంలో ఉన్నట్లయితే మనల్ని హర్షించే వారుగా చేస్తారు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది అంటున్నాడు ప్రియుల. అంటే దేవుని ఆత్మ ఉన్న స్థలంలో నెమ్మది ఉంటుందండి. దేవుని ఆత్మ ఉన్న స్థానంలో అక్కడ సంతోషం ఉంటుంది ప్రియులారా. దేవుని సన్నిధి, దేవుని ఆలయము, దేవుడు ఉన్న చోట అంటున్నాడు, నీ దేహమే దేవుని ఆలయం. ఈ దేహములో దేవుడు ఉన్నాడండి. ఈ అపవిత్రమైనటువంటి వాటన్నిటినీ మనము తొలగించుకున్నట్లయితే అంటున్నాడు, నీ దేహము దేవుని ఆలయం. అంటే దేవుడు ఎక్కడైతే నివసిస్తాడో అది దేవుని ఆలయం. ఆ ఆలయాన్ని నువ్వు కలిగి ఉన్నావు ప్రియులారా. దేవుని ఆలయాన్ని, దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తున్నావా? దేవుని ఆలయము, నీ దేహము దేవుని ఆలయం అంటే దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు. ఆత్మ మనలో నివాసం ఉండాలి అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి, పరిశుద్ధ స్థలములోనే ఆయన నివసించు దేవుడు కాబట్టి, నీ ఆత్మ పరిశుద్ధపరచబడకపోతే దేవుడు నీలోనికి రాలేడు. మరి ఆయన్ని ఎలా చూడగలుగుతాం? ఆత్మ అంటే ఆయన దేవుడు మనకి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము ప్రియులారా. అలాంటి ఆత్మను, మనలో ఆత్మ ఉన్నది కదండి, శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు కలిస్తే కదా మనిషి అవుతాం, నరులమవుతాం. కాబట్టి ఈ ఆత్మ శరీరాన్ని ఎప్పుడైతే విడిచిపోతుందో ప్రియులారా, అప్పుడు ఈ దేహానికి మరణం వస్తుందండి. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఆత్మ దేహాన్ని విడిచినప్పుడు ఈ భౌతిక మరణం సంభవిస్తుంది ప్రియులారా. అయితే ఈ ఆత్మకి మరణం లేదు, ఇది ఆత్మ అన్నది నిత్యత్వం, నిత్యము ఉండేది. ఎందుకు అంటే చెప్పాను కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుని ఊపిరి మనలో ఉంది కాబట్టి ఆ దేవునికి మరణం లేదు కదండి, దేవునికి చావు లేదు కదా. అందుకనే దేవుడు ఊదిన ఆత్మకు కూడా చావు లేదు. అయితే ఈ యొక్క ఆత్మకి 2 స్థలాలు నిర్ణయించబడ్డాయి ప్రియులారా. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఆత్మకు చావు లేదు అని చెప్పాను నేను. ఈ ఆత్మకు నిత్యత్వం, ఇది నిత్యము ఉండేది, ఎందుకంటే దేవుని ఆత్మ కాబట్టి. అయితే ఈ యొక్క ఆత్మ 2 స్థలాలకి వెళ్ళటానికి దేవుడు నిర్ణయించాడండి. ఆత్మకు చావు లేదు కాబట్టి, నిరంతరం జీవించాలి కాబట్టి, నిరంతరం ఉండేవి 2 స్థలాలండి. ఈ 2 స్థలాలు, ఒకటి దేవుని సన్నిధి లేదా మనం చెప్పుకున్నటువంటి పరలోక పట్టణము, రెండవది నరకము ప్రియులారా, నరకము. ఈ రెండిట్లో ఏదో ఒక ప్లేస్లో ఉండాలి ఆత్మ, ఎందుకంటే మరణం లేదని చెప్పాను కదండి. కాబట్టి ఈ యొక్క ఆత్మ ఎక్కడికి వెళతాదో మనం నిర్ణయించుకోవటానికి నిర్ణయాధికారం దేవుడు మనకే ఇచ్చాడు ప్రియులారా. మన చేతుల్లోనే ఉందండి ఆ ఆత్మ, దేవుని ఆత్మ. కాబట్టి ఆత్మ కనబడదు కదండి. ఇప్పుడు మనకు పరలోకం కనబడట్లేదు, నరకము కనబడట్లేదు, కానీ ఉన్నది. ఇక ఆత్మ ఉన్నదని ఒప్పుకున్నట్లయితే పరలోకం నరకం ఉన్నదని, ఆ 2 నిత్యత్వాలని తప్పకుండా ఒప్పుకొని తీరాలి ప్రియులారా. కాబట్టి దేవుని ఊపిరి ఆయన ఊదాడు అంటే గాలిని చూడగలమండి? చూడలేం కదా. కానీ అది ఉన్నది, మనకు తెలుసు. ఎలా తెలుసుకుంటాం? దాని ఉనికిని బట్టి. గాలి కొట్టింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎగిరిపోతూ ఉంటాయి కదండి. దాని ఉనికిని బట్టి మనం తెలుసుకుంటాం. అలాగే దేవుని ఆత్మ కూడా ఆయన ఉనికిని బట్టి తెలుసుకోగలుగుతాం. కీర్తనాకారుడు 19వ సంకీర్తన అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్న. అటు మాటలు లేవు, భాష లేదు, అయినా
అవి దేవుని మహిమను వివరించుచున్నవి. కాబట్టి ప్రియులారా, దేవుని ఉనికిని మనం ఎలా తెలుసుకుంటాము అంటే మనం ఆత్మీయ నేత్రాలతో మనం చూసినప్పుడు ఆ రీతిగా తెలుసుకుంటాం. ప్రియులారా, ఆత్మ నిన్ను విడిచిపోకముందే, నీ దేహాన్ని ఆత్మ విడిచిపోకముందే ఏదో ఒక నిత్యత్వముని నువ్వు నిర్ణయించుకోవాలి. నువ్వు నిర్ణయించుకోవటం కోసం నీకు ఇవ్వబడిందే ఈ యొక్క నీ నీ టైం పీరియడ్. నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నాకైతే తెలియదు, కానీ నీకు ఈ టైం పీరియడ్ ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే నీ నిత్యత్వాన్ని నిర్ణయించుకోవటం కోసం. ప్రియులారా, చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నరకము చాలా భయంకరమైనటువంటి వేదనాకరమైనటువంటి ప్రదేశం అండి అది. కాబట్టి అలాంటి నరకానికి మనం ఏ ఒక్కరూ వెళ్ళకూడదని యేసయ్య ఈ లోకానికి వచ్చి మన శిక్షను ఆయన భరించి మనకు నిత్యత్వాన్ని, పరలోకాన్ని సిద్ధపరిచాడు. నేనున్న స్థలంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు దేవుడు. ప్రియులారా, నిర్ణయాధికారం నీ మీదే ఉంది. నిర్ణయాధికారం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు అశ్రద్ధ చేయవద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు, ఇప్పుడు కాదు అనుకోవద్దు ప్రియులారా. ఎందుకంటే మన మరణం ఇప్పుడు మనకు తెలియదు. కాబట్టి మన నిత్యత్వాన్ని మనమే నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయాధికారం నీ చేతుల్లోనే ఉంది. నీ నిర్ణయం మీదే నీ నిత్యత్వం ఆధారపడి ఉంది. కాబట్టి అజాగ్రత్తగా ఉండొద్దు, ఒక నిర్ణయాన్ని తీసుకోమని దేవుని నామం పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ప్రియులారా. ఆ రీతిగా దేవుడున్న స్థలంలో మనం ఉన్నట్లయితే ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ధన్యకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళగలుగుతాం. అదేమిటి అంటే ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం సంతోషంగా ఉంటాం. అన్యజనులందరూ మిమ్మల్ని చూసిన వారు ధన్యులని చెప్పుకుంటారు. మనల్ని చూసిన వాళ్ళు మనలో ఉన్న సంతోషాన్ని చూసి, మన కుటుంబాల్లో ఉన్న అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూసి, మన ముఖాల్లో ఉన్నటువంటి సంతోషం, ఆనందాన్ని చూసి అబ్బా వీళ్ళు ఎంత ధన్యులండి అనుకుంటారు. ఎందుకు అంటే మనం ఆనందకరమైన దేశంలో ఉన్నాం. ఏమిటి ఆ దేశం అంటే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ ఆయన దేవుణ్ణే మనం మన హృదయం అనే ఆలయంలో చేర్చుకున్నట్లయితే, ఆయన మన మీద అధికారిగా ఉన్నట్లయితే, ఆయన మన రాజుగా ఉన్నట్లయితే ఆనందకరమైన స్థితిలో మనం ఉంచుతాడు. అలాంటి ఆనందకరమైన స్థితిని మీరందరూ పొందుకోవాలని మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాను ప్రియులారా. నీ ఆత్మ ఎక్కడికి సిద్ధపడుతుంది? జీవానిక, నరకానిక? నీ ఆత్మ సిద్ధపాటు కోసం నీకు ఇవ్వబడింది ఈ నీ చిన్న జీవితం. నిర్ణయాధికారం నీదే. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదని, అది భయంకరమైనటువంటి స్థలం అండి. అగ్ని ఆరదు, పురుగు చావు, చచ్చిపోదాంలే, 4 రోజులు కాలి చచ్చిపోదాంలే అంటే కాదండి. 10 సంవత్సరాలు కాలి చచ్చిపోదాంలే అంటే కాదండి. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, అది యుగ యుగాలు మండుతుంది ప్రియుల. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళకూడదని దేవుడు ఈ సమయంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో కలిగి ఉండాలని దేవుని నామం పేరట మీకు నా ఆశీస్సులను తెలియజేస్తూ మీ నిమిత్తం ప్రార్థిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామని. ప్రియుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఆనందకరమైన దేశంలో నివసించే వారు ధన్యులను సెలవిచ్చావు తండ్రి. నీ కనుదృష్టి, నీ సన్నిధి నాయన ఆ దేశం మీద ఉంటుందని సెలవిచ్చావు గనుక నాయన నీకు వందనాలు. మేము నాయన హృదయపూర్వకంగా నీ దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు నీ దగ్గర దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు ఇస్తానని, ఆనందకరమైన వారిగా చేస్తానని, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, నీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాన్ని మాకు అనుగ్రహిస్తానని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, వింటున్న ప్రతి బిడ్డకు అట్టి దీవెన దయచేయండి తండ్రి. సంపూర్ణ సంతోషముతో నాయన మీరు తృప్తిపరచమని, ఆనందకరమైన స్థితిలో నాయన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నాయన మీరు నాయన ఉంచుమని, దీవించుమని, ధన్యులుగా తీర్చి పరలోక రాజ్యమునకు, నిత్య నివాసమునకు నాయన చేర్చబడి వారిగా ప్రతి వారికి నాయన మీరే దర్శించి మాట్లాడి దీవించి మహిమ పొందుమని యేసయ్య శ్రేష్టమైన నామంలో అతి వెనుమగడికి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వచ్చే పాఠంలో కలుసుకుందాం. మీరు ఎక్కడికి సిద్ధపడుతున్నారండి? నరకానిక, జీవానిక? ఆలోచించుకోండి. నిర్ణయాధికారం మీదే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.